పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఒకవైపు ఈరోజు వచ్చినటువంటి భక్తులందరితో పాటు పవిత్రమైనటువంటి హాల్లో జరిగిన సువార్త, అలాగే యువతి యువకులకు ఈరోజు జరిగినటువంటి ప్రవచనపూర్వకమైనటువంటి పరిచర్య, ఇలా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభును కర్పిస్తూ మరొకసారి మీ ప్రార్థనతో మీ విన్నపాలతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములను ప్రభును కర్పించుకుందాం. అలాగే మన మధ్యలో ఒక 8 మంది గురువులు కాబోయే బ్రదర్స్ బెంగళూరు పెద్ద సెమినరీ నుంచి ఈ పవిత్రాత్మ ఉజ్జీవ కరిస్మాటిక్ రెట్రీట్ ఎలా చేయాలి అని నేర్చుకోవటానికి వచ్చి ఉన్నారు. ఆ బ్రదర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి టైంలో దేవుడు వారిని దీవించమని కూడా ప్రభుని ప్రార్థన చేద్దాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు మరణించిన ఏసీ డేవిడ్, హెలెన్ గ్రేసీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆత్మశాంతి కొరకు కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ప్యాట్రిక్ మరి నీటా. మరణించినటువంటి ఏసీ డేవిడ్, హెలెన్ గ్రేసీ మీ వివాహ వార్షికోత్సవం పరలోకంలో జరుగుతుండగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించమని భూలోకంలో ఉన్న మేము ప్రార్థిస్తూ ఉన్నాం. హ్యాపీ యానివర్సరీ ఇన్ హెవెన్. అలాగే ఉప్పలపూడి పీటర్ పాల్ 27వ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈరోజు ఆయన యొక్క కుమారుడు రవి ఇక్కడ అనేక మందికి ఆశీర్వాదంగా గాయక బృందంలో ఉండి పాటలు పాడి స్తుతిస్తున్నటువంటి కుమారుని యొక్క తండ్రి ఉప్పలపూడి పీటర్ పాల్ గారు మరణించి 27వ మరణ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మశాంతిని దయచేయమని, వారి కుటుంబానికి దేవుడు తండ్రిగా ఉండి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు అందరికీ మనకు గొప్ప ఒక ఆశీర్వాదకరమైన రోజు. దేవుడు గొప్ప గిఫ్ట్గా మనందరికీ ఇచ్చినటువంటి ఫాదర్ జ్యోతిరాజు గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. మనకు అనేక విషయాల్లో సహాయపడుతూ థంబ్నెయిల్ తయారు చేయడంలో ఎప్పుడు ఏ టైంలో ఏ సహాయం అడిగినా సహాయం చేస్తూ ఇక్కడ ఒక్కప్పుడు ఉండి దేవుని సేవ చేసినటువంటి కుమారుని దేవుడు హేరాళముగా ఆశీర్వించమనియు, తల్లిదండ్రులను దీవించమనియు, ఆయన యొక్క అన్న కుమారులను కుమార్తెలను ప్రభు దీవించమనియు ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. ఫర్ జ్యోతిరాజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ యూ డూ. అలాగే క్లారా జోస్ఫిన్ ఆల్బర్ట్ యాంథనీ వివాహం దేవుని దీవెనలతో ఘనంగా జరుగునట్లుగా స్టెల్లా మేరీ కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు స్టెల్లా మేరీ డొమినిక్ రాజు కుటుంబం. బి హేమ లావణ్య కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉన్న ఆరతి నిహార్ బాబులపై దేవుని దీవెనలను, మంచి ఆరోగ్యం కొరకు, తారా బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే వన్రాజ్ సంధ్యాలపై దేవుని దీవెనల కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం వివాహ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి ఆరతి నిహార్ బాబుల మీకు ప్రత్యేకంగా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. బహుశా రాఖీ రాజీవ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంతాన వరం, ఉద్యోగం, వ్యాపారాలలో దేవుని దీవెనల కొరకు మరియ తల్లి ముడింత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బహుశా రాఖీ రాజీవ్, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మారం రెడ్డి సునీత, నవీన్ రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు గుర్తెగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎం నిర్మల కుటుంబం. మారం రెడ్డి సునీత, నవీన్ రెడ్డి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డల వివాహ జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా ఆటంకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యలో పనిచేస్తున్న రిసెప్షన్లో పనిచేస్తున్నటువంటి సహోదరి విజయ, తన యొక్క కుమారుడు నిన్నటి దినం తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడాడు. ఋషి
బిలేటెడ్ విషెస్ టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మీ తల్లి ఇక్కడ సేవ చేస్తుండగా నిన్నును మీ కుటుంబాన్ని దేవుడు ఏరాళముగా ఆశీర్వించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రేపటి దినం మరి ఎల్లుండి జీసస్ క్రైస్ మినిస్ట్రీ వారు నడిపిస్తున్నటువంటి ఆ ప్రార్థనను ప్రభు మా ద్వారా నడిపించాలని ప్రార్థించండి. అలాగే రాబోయే దినములలో జరగబోతున్న తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వించమని, మళ్ళీ నెక్స్ట్ వీక్లో 18, 19వ తారీఖున కడపలో జరుగుతున్న స్వస్థత కూటాన్ని దేవుడు ఆశీర్వించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు భక్తులందరూ కొందరు భోజనం చేస్తుండగా, ఇంకా కొంతమంది ప్రయాణంలో ఉండగా వచ్చి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని, యువతి యువకులను ప్రభు ఆశీర్వించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 68, 7 మరియు 8 వచనం. నీవు నీ ప్రజలను నడిపింతువు. ఎడారి గుండా కదలిపోయినప్పుడు సీనాయి దేవుడవైన నిన్ను చూచి ఆకాశము వర్షించినది. నీ వారసపు భూమికి సత్తువను ఒసగిత్తివి. Psalm 68 verse 7 and 8. Lord, you will lead your children when you led them in the way of wilderness. Lord, you are God of Zion, and when you led them, even the sky rained for them. Lord, we have belonged to your inheritance. We thank you, Lord. భక్తితో పాడుదాం. దేవుని వారసత్వముగా ఆయన ఇవ్వవలసిన ప్రతిదీ మనకు పొందుకోవటానికి గొప్ప అవకాశమే 3 గంటల ప్రార్థన. వర్షం వలె ఆశీస్సులు కురిపిస్తున్న దర్శనం చూసుకుంటూ భక్తితో పాడుదాం. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా.
నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 41:9-11లో కీర్తనకారుడు తన్ను తాను ఎలా బలపరుచుకుంటున్నాడో ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది. నేను బాగగా నమ్మిన ప్రాణ స్నేహితులే నా మీద తిరగబడెను, కానీ నా పట్ల నీకు ప్రీతి గలదని నేను గ్రహింతును. Psalmist encourages himself, strengthens himself by saying like this in 41:9-11. Lord, those whom I trusted most, my friends, they turned against me. But, Lord, I found you as my love. I recognized you as my strength. దేవుడే మన బలము అని ఆశించినప్పుడు దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడని సామెతలు 16:7 చెప్తుంది. When we please God, God will turn our enemies also into our friends. భక్తితో పాడుదాం. ఇలా బలపరుచుకునే పాట ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రార్థిస్తాం. ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులే నన్ను అపహసించగా, అన్యులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసు ప్రభు మీద ఆధారపడి 3 గంటల ప్రార్థనలో మీ విన్నపాలను అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచనయ్యా. నిన్ను నేను గణపరతునయ్యా. రోమీలకు రాసిన లేఖ 5:8 మన పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. While we were still soaking and sinking in sin, Jesus died on the cross for us. That way he shows us how much he loves us. మనం బాగున్నప్పుడు కాదు, మనం ఆయనను నొప్పించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, పాపం చేసినప్పుడు మన కొరకై ఆయన సిలువలో ప్రేమను చూపించాడు. ఈ ప్రేమను అర్థం చేసుకుని ముందుకు సాగుటకై భక్తితో పాడుదాం. While we are still sinners, he died on the cross. That much he loves me and you. ఆ ప్రేమ వైపు చూస్తూ పాడే పాట పాడుదాం. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృపా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృపా. నన్ను బలపరచెనయ్యా, నిన్ను గణపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆ
ప్రేమామయిని ప్రేమను అనుభవిస్తూ ఇతరులకు ప్రేమను పంచుటకై ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుక్రీస్తు ఇంకొక వారంలో ప్రవేశపెట్టబోతున్నాడు. ఈ సమయంలో ఈ వారమందటికి సరిపోయే రక్షణ సంరక్షణను దేవుడు దయచేయమని ప్రార్థిస్తాం. As the Lord is leading us to another week, let us pray for special protection. ఈ వారంలో కూడా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని నడిపించమని భక్తితో చేసే ప్రార్థన. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ యువతి యువకులందరినీ వారి భవిష్యత్తును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. Presently we suffer, that is temporary, but what is going to happen is going to bring us great glory. 2 Corinthians 4:17, 2 Corinthians 4:17 says like that. ఇప్పుడు మీకు ఏదైనా వేదన ఉంటే వాక్యాన్ని మళ్ళీ చెప్పి రాబోయేది మహిమ, రాబోయేది కిరీటం, రాబోయేది బహుమానం అని చెప్పుకోండి. ఇది ప్రవచనముగా ఈరోజు యువకులు ఎలా విన్నారో అలాగే మీకు ప్రవచనముగా మారునుగాక. భక్తితో పాడుదాం.
తాత్కాలికమైన సమస్యలు చూడకుండా రాబోయే మహిమ కోసం ఈ పాట పాడుదాం. వంచన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంతెన ఒసగిన భారాన ఒసగక విసిగిన విసిరే కెరటాన కాలల కడదీర్చినావా బాలలో నన్ను మోసినావా యేసయ్యా 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 స్తోత్రమయ్యా. భక్తితో ప్రార్థిస్తాం. రేపు ఎల్లుండి 2 రోజులు జీసస్ గ్రేస్ మినిస్ట్రీ వారు బ్రదర్ హ్యానీ వారి కుటుంబం నడిపిస్తున్నటువంటి ప్రార్థనను ప్రభు దీవించమని, రేపు నన్ను అక్కడ మరొకసారి మరునాడు ఫాదర్ సురేందర్ గారిని దేవుడు దీవించమని, అలాగే రాబోయే 18, 19 కడపాలు జరుగుతున్న ప్రోగ్రాంలో ప్రజలను వారి జీవితంలో ఉన్న సమస్య నుండి వారి సముద్ర తీరమునకు దేవుడు చేసినట్టు దీవించమని, వీళ్ళందరి ఉద్దేశములను ఇన్ని ఆత్మలు మీ చేతులు పెడుతున్నాను, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆత్మల రక్షణ కోసం మీకే తెలియకుండా వాడుకుంటున్నాడు. ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అక్టోబర్ నెలలో జరుగుతున్న తెలుగు ప్రత్యేక ప్రార్థన 20 సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు జరుగుతుంది. త్వరగా మీ రూమ్స్ బుక్ చేసుకొని ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన రోజులను పోగొట్టుకోవద్దు. బిఫోర్ ద ఇయర్ బిగిన్స్, గాడ్ గివ్స్ అనదర్ ఆపర్చునిటీ బిఫోర్ 2 months itself, 20th evening to 24th evening for a special program to prepare yourself. నూతన సంవత్సరం ప్రారంభం కాక మునుపు 2 నెలలు ఉన్నాయి. ప్రార్థించుకోండి. ప్రభు చిత్తమైతే త్వరలోనే మన క్యాలెండర్ కూడా రిలీజ్ చేయటానికి దేవుడు నాకును బృందానికి దేవుడు టైం ఇచ్చి నడిపించమని, జ్ఞానం ఇచ్చి దీవించమని ప్రభుని ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తేదీ 12 మంది శిష్యులకు ఇచ్చిన అభిషేక ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ నెల 10వ నెల. 10 అంటే యోహాను 10:10 ముందే చెప్పాను. రోజు క్లెయిమ్ చేసుకోండి. నెలంతా యోహాను 10:10. దేవుడు సంపూర్ణ ఆశ్రమం దయచేయునుగాక.
సంవత్సరం 25 అంటే జూబిలీ సంవత్సరాన్ని గుర్తించే 25. ఎవ్రీడే గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ ఈవెన్ త్రూ స్మాల్ ట్రీస్ బ్రీజ్. ఈవెన్ ద డేట్ 12 ఈజ్ ఈక్వల్ టు 12 డిసైపుల్స్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. 12 గోత్రములకు చెందిన ఆశీర్వాదం, 12 ట్రైబ్స్ బ్లెస్సింగ్స్, 10 జాన్ 10:10, 25 జూబ్లీ బ్లెస్సింగ్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించే మునుపు ఆదివారం కదా, ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా అని చాలామంది ప్రోగ్రాం చూడకపోవచ్చు. అది మీ బాధ్యత. చిన్న ప్రోగ్రాం ఈరోజు కూడా అందరికీ పంపండి. కరుణ లేకుండా బ్రతకలేము. ఇప్పుడు దాకా విన్నది వాక్యము, పూజా బలి, ఆరాధన. ఇప్పుడు ప్రవగించేది కరుణా కిరణాలు. అందరికీ ఈ లింక్ను పంపిస్తూ అందరినీ దీవించమని ప్రార్థించే మునుపు చివరి ధ్యానాంశం మత్తయి 9:36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమును చూచి ఆ కరుణామయిని కడుపు తరిగికొనిపోయింది. Matthew 9:36. When Jesus saw the people like the helpless, harassed sheep without a shepherd, he was moved with compassion. Maybe your life is like that. God is going to show you compassion. Amen. And he will lead you into the green pasture. మంచి కాపరి ఏ కొదవి ఉండదన్నాడు. మీకు ఉన్న అప్పు సమస్యలన్నీ వాక్యం ద్వారా తొలగిపోనుగా. మీకు ఉన్న బాధలన్నీ మానసిక బాధలైనా, శారీరక బాధలైనా, పిల్లల గురించి బాధలైనా, ఏది ఉన్నా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి దాని నుంచి విడుదల కలుగునుగా. సెటిల్మెంట్ లేని వారికి సెటిల్మెంట్ కలుగునుగా. సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగునుగా. అప్పు సమస్య నుండి బయటపడు మార్గం దేవుడు తెరచునుగా. ఎవరైతే వీసా కోసం మరి PR కోసం వేచి ఉన్నారో వాళ్ళ జీవితంలో ఈరోజు దేవుడు పాడిన పాట ద్వారా అద్భుతాలు చేయునుగా. ఆసుపత్రిలో ఉన్నవారు, ICU వార్డులో ఉన్నవారు, ఎవరైతే మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు మేలులు చేయునుగా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పెళ్లి కాని కుటుంబాలలో దేవుడు ఏదో ఒక మార్గం తెరచునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. వ్యాధి బాధలలో కృంగిన వేళ, సైతాను బాధలలో చిక్కిన వేళలో, వ్యాధి బాధలలో కృంగిన వేళ, సైతాను బాధలలో చిక్కిన వేళలో, స్వస్థత నాకిచ్చినావా, విడుదల నాకొసగినావా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా దీవించు, యేసయ్యా యేసయ్యా కరుణించు. భక్తితో ప్రార్థించి చివరి ఆశ్రమం కొరకై ప్రభుని అర్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చిన భక్తులు యువతి యువకులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుంచి జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో జరుగుతున్న స్వస్థత కూటమి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కడప ప్రాంతంలో 18 జరుగుతున్న ఉజ్జీవ కూటమునకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి రాబోతున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభలో ప్రార్థన విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మేనలలో ఫాదర్ జోసెఫ్ ఎడాత్ గారి ద్వారా జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని వేల సంఖ్యలో మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన 9 నెలలుగా మాతో నిలబడిన ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, మరి ముఖ్యంగా నిన్నటి రోజు ఇంగ్లీష్ వడకమునకు వచ్చి వెళ్ళిన బిడ్డల ఉద్దేశముల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈరోజు పాడిన మాటలో ఉన్న ఆ వాగ్దానములను ప్రవచనముగా మీటిని నెరవేర్చి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you, remain with you forever and ever. యేసయ్యా, 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 యేసయ్యా. యేసు అని ఎన్నిసార్లు పిలిచామో ఆ నామం మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.